అనంతపురం నగరంలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ బోర్డు మరియు యోగి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. నగరంలోని నంబర్ 1 స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మొక్కలు నాటే మహత్తర లక్ష్యానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ బల్లా పల్లవి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా 1,00,000 మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ బల్లా పల్లవి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ బోర్డు జాతీయ నాయకత్వం సమక్షంలో యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ కు మరో విశిష్ట గౌరవం లభించింది. సంస్థ సేవల్ని గుర్తించిన బోర్డు ఆయన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర అధ్యక్షుడు యోగి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ నందు పాతూరులో ఉన్నటువంటి నంబర్ 1 స్కూల్లో ఆంధ్రప్రదేశ్ హరితవనంలో భాగంగా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ స్కూల్లో ఏర్పాటు చేయడానికి ఏమి వీళ్ళ ముఖ్య ఉద్దేశము అంటే, పిల్లలకు ఇలాంటి సమాజంలో మంచి మార్పు తీసుకురావాలంటే పిల్లలతో నుంచే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే రేపొద్దున సమాజంలో మార్పు వస్తుంది అనే నమ్మకంతో యోగి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది. దీనికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు సమాజంలో ఎక్కడ కూడా అంటే ఈ రోడ్స్ ఇవన్నీ రోడ్ వైండింగ్లు ఇవన్నిటి కారణంగా బాగా పెద్దగా ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా కొట్టేస్తున్నారు. ఒక చెట్టును కొట్టేస్తే ఈ రోజు మనం 10 చెట్లు నాటి సమాజంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మనకు ఆక్సిజన్ కానీ రేపొద్దున మనకు ఆరోగ్యపరంగా ఏ సమస్యలకైనా సరే చెట్లు అనేటివి చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని ఇంకా నిర్విఘ్నంగా మేము ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు స్పెషల్ అకేషన్ ఏమంటే, ఇప్పుడు ఒక 6-7 మంత్స్ నుంచి మన యోగి వాళ్ళు హ్యూమన్ రైట్స్ కు జాయిన్ అయిన తర్వాత నుంచి తను ఈ సోషల్ ఓరియంటెడ్ ఏమి సర్వీసెస్ ఉండేది చాలా బాగా చేసుకొని వస్తున్నారు విత్ ఫ్యామిలీ. సో తను వర్కింగ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. మేము హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము ఏం థింక్ చేసినామంటే, ఇంత బాగా వర్క్ చేస్తున్న ఒక వ్యక్తి ఓన్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాదు, సో హీ హ్యాస్ టు బి ఏ ప్రెసిడెంట్. అంటే ఒక ప్రెసిడెంట్ గా మేము నామినేట్ చేయాల్సింది, దానికి ఒక అకేషన్ ఒక టైం కావాల్సింది. సో అందుకోసము మేము ఈ ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియాలో మేము ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. ఏమంటే మేము చేస్తున్నది 1,00,000 వృక్ష అభియాన అని ఒక్కొక్క స్కూల్లో. సో ఆ ఒక అభియానంలో యోగి కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్గా తనకు ఈరోజు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఇచ్చినాము. అలాగే ఇదే ఒక స్పెషల్ అకేషన్లో మేము ఈ ఒక 1,00,000 వృక్ష అభియానం ఇక్కడ అనంతపురంలో నుంచే మేము ఇనాగ్రేట్ చేసి, సో ఆల్ ఓవర్ ఇండియా అంటే పాన్ ఇండియాలో ఇది పెద్ద ఒక లెవెల్లో తీసుకొని వెళ్ళి మన నెక్స్ట్ జనరేషన్కు ఏమంటే, ఇప్పుడు మేడం చెప్పింది రోడ్ వైడనింగ్లో చాలా ట్రీస్, మెట్రో రీజన్స్ ఏమే ఉండని, సో లాస్ట్కి ఏమంటే చెట్లు బలి అవుతున్నాయి. సో మేము నెక్స్ట్ జనరేషన్కు మేము ఒక మంచి ఆక్సిజన్, మంచి నేచర్ను ఇవ్వాలని మేము థింక్ చేసి ఈ ఒక స్పెషల్ అకేషన్గా యోగిని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసి ఈ ఒక 1,00,000 వృక్ష అభియానంని మేము ఇనాగ్రేట్ చేస్తున్నాము. మీరందరూ మా జతలో ఉండి ఈ ఒక అభియానంలో ఈ ఒక కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా చేసి ఇవ్వండి. నెక్స్ట్ జనరేషన్ కూడా మనము ఒక మంచి నేచర్ని ఇద్దామని నేను కోరుకుంటున్నా. మంచిది. మీ పేరు? నా పేరు ప్రభు డీజే, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డ్ ప్రెసిడెంట్. హరితవరం అని ఒక కార్యక్రమం చేశారండి. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున నా యోగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చెట్లు నాటడం జరిగింది. దానికి గాను బల్లా పల్లవి గారు వచ్చి వారి సహకారం అందించారు. మెయిన్గా నాకు కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క స్కూల్స్లోనూ ప్రతి దగ్గర చెట్లు బాగా నాటాలి, పర్యావరణం బాగుండాలి. దాంతోపాటుగా ప్రతి ఒక్క స్టూడెంట్ నిజాయితీగా బతకాలి, నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. స్కూలింగ్ నుంచే నేర్చుకోవాలని చెప్పేసి ఇది ఒక కార్యక్రమాన్ని నేను శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్కరూ దీన్ని
ఉపయోగించుకొని ప్రతి ఇంటి దగ్గర కావచ్చు, ప్రతి తోటలో కావచ్చు, ప్రతి నేల దగ్గర కావచ్చు, ప్రతి స్కూల్స్లో కావచ్చు అందరూ చెట్లు నాటి మన భారతదేశం ఏకత్వాన్ని చాటింపు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. దానికని హ్యూమన్ రైట్స్ వాళ్ళు నాకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్గా నాకు నామినేట్ చేశారు ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను వారి నమ్మకాన్ని నేను ఉమ్ము చేయకుండా నా కష్టంతో నేను పని చేసుకుంటూ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దీనికి గాను మీడియా మిత్రులు కూడా నాకు సహకరిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా ముందుగానే నేను చేసుకుంటూ పోతాను. నేను చెప్పే వ్యక్తిని కాదు, చేసి చూపిస్తానని నేను మీ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. 1 lakh అనుకున్నామండి. 1 lakh వరకు చేయాలనే ఆలోచనతో ఉన్నాము. ఈరోజు ఒక 100 చెట్లు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఆ 100 ఇంకా ముందుకు చేసుకుంటే 1 lakh చేసుకోవాలని ఆలోచన. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డ్ మా ఒక ఫౌండర్ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హరితహారం అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మేము సార్ వాళ్ళతో కోఆర్డినేట్ ఒకసారి చేసుకున్నాం. దానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, గతంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మరియు ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఉన్నారు. సో ఈ సంబంధిత జన్మభూమి కార్యక్రమాన్ని ఒక ఇంటింటికి చెట్టు నాటనని ప్రోగ్రామ్ డిజైన్ చేసిండేది, ప్రోగ్రామ్ తెచ్చిండేది సార్ గారు. సో ఈసారి మేము మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డు టీం సహకారంతో మేము ఈ యొక్క వినూత్నమైన రీతిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇటువంటి చెట్లు నాటే కార్యక్రమము హరితాహారం, ఆంధ్రప్రదేశ్ హరితాహారం అనే ఒక కార్యక్రమాన్ని మేము ఈరోజు చేపట్టాము. విస్తృత స్థాయిలో వచ్చే ఫ్యూచర్ రోజుల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్స్ మొత్తం ఎక్కడున్నా కూడా నియోజకవర్గాలు మొత్తంగా తీసుకుపోవాలని కోరుకుంటూ, అలాగే దానికి సహకరించబడిన మా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ టీం గారు మరియు మా యోగి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయబడుతున్న ఈ ప్రోగ్రామ్కి మీరు కూడా సహకారం అందించాలని కోరుకుంటూ, ఫ్యూచర్లో మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ యొక్క ప్లాంటేషన్ అయితే ఏమి కానీ మేజర్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సంబంధిత ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల మీద పోరాడి ఆ సమస్యలు తీర్చే రీతిగా మేము పోతామని కోరుకుంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కలుపుకుంటే అది 1 లక్ష వరకు తీసుకుపోతామని. ప్రస్తుతానికి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా వరకు మేము ఒక 1000 నుంచి 2000 చెట్లని ప్రతి ఒక్క ఎలాంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ తర్వాత ఎక్కడైనా పబ్లిక్ డొమైన్ ప్లేస్లో కానీ నాటాలని అని మేము అనుకున్నాము. సంరక్షణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్కూల్లో మేము చెట్లు నాటాము. సో మాకు ఇక్కడున్న స్కూల్ సంబంధించిన బృందంతో కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని నాటడం వరకే కాకుండా రేపొద్దున ఆ చెట్లని సంరక్షించడం బాధ్యత కూడా వాళ్ళని తీసుకునేలాగా మేము కోరుకుంటాం, రిక్వెస్ట్ చేసుకుంటాం. పెడతారు అన్న ట్రీ కార్డ్స్ అది కూడా మేము అరేంజ్ చేసుకుంటాం. కమిషనర్ గారితోనూ తర్వాత ఎవరైతే అధికారులతో మేము సంప్రదించి ఈ కార్యక్రమాన్ని మరీ ఇంత వైడ్ గా తీసుకోవాలని మేము కోరుకుంటాం.